అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. వర్షాలు అధికంగా కురుస్తున్న తరుణంలో వర్షాల కారణంగా నీటి నిల్వలు మరేదైనా సమస్యలు ప్రజలకు ఎదురైన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6468 ద్వారా సంప్రదించాలని కమిషనర్ అప్పలనాయుడు తెలిపారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. అలాగే మనకి రైన్ఫాల్ అలర్ట్ కూడా ఉంది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం రైన్ఫాల్ సంబంధించినటువంటి అలర్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పడం జరిగింది. అక్కడ అనుకోని విధంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా వాటర్ సప్లైలు కానీ అంటే పవర్ బ్యాక్ పెట్టుకోవడం, అట్లాగే ముఖ్యంగా ఈలాసాస్ అన్ని కూడా క్లీన్ చేయడం, అలాగే డిస్ట్రిబ్యూషన్ లైన్స్ని కూడా క్లీన్ చేసుకోవడం, కవర్ చేసుకోవడం, సూపర్ క్లోరినేషన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఆ రకంగా వాటర్ సప్లై అనేటువంటి ఒక పూట పబ్లిక్ లేట్ అయినప్పటికీ కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తాం. హెవీ రైన్స్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అండ్ పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. సో ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈ థండర్బోల్ట్ అలర్ట్స్ కానీ అదర్ ఏవైనా సరే మనకి ఉంటే అందరూ కూడా ప్రజలు సురక్షితంగా ప్రాంతాలు ఉండాలని కోరుతున్నాం. సో టోల్ ఫ్రీ నెంబరు 1800-4256-468 నెంబర్ని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసి 24/7 డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్స్ని కూడా అలర్ట్ అవ్వడం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్, టౌన్ ప్లానింగ్ సైడ్ నుండి ఫ్లెక్సీస్ అన్ని కూడా ప్రమాదకరంగా ఉంటారు రిమూవ్ చేయడము, వాటర్ సప్లై, సూపర్ క్లోరినేషన్ క్లీనింగ్స్ చేసుకోవడం, శానిటేషన్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి ఎక్కడ లోలాంగ్ ఏరియాస్ ఉంటాయో డ్రైన్స్ ముఖ్యంగా బ్లాకేజ్ లేకుండా క్లియర్ చేసుకోవడం, ఈ మూడు డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా పబ్లిక్కి మెసేజ్ అనేటువంటిది చేరవేయాలి, అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. అట్లాగే ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలని చెప్పి మెసేజ్ మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా అవసరం అనుకుంటే వాటిని ముందుగా ఐడెంటిఫై చేసుకోవటం అండ్ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది.